ప్రధానంగా దేవుడు స్వయంభు జ్యోతిర్లింగం. దీన్ని ఒక బంగారు రేఖ విభజిస్తుంది. ఒక పక్కన త్రిదేవులు, మరొక పక్క త్రిమూర్తులు సూచిస్తుంది. అమ్మా, నీవు నాతో నా జన్మస్థలమైన కేరళకు రమ్మని ఆదిశంకరాచార్యుల వారు ఆదిపరాశక్తిని కోరగా, నా కోసం వెనకకు చూడకు, అలా చూస్తే అదే ప్రదేశంలో స్థిరంగా ఉండిపోతానని అమ్మ చెప్పిందట. అయితే కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొల్లూరుకు రాగా అమ్మవారి కాలే అందల చప్పుడు రాకపోవడంతో వెనకకి తిరగగా అమ్మవారు అక్కడే స్థిరపడిపోయిందంట. స్వయంభు లింగాకారానికి ఎడమవైపున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు కలిసి శక్తి సంయుక్త స్వరూపంగా మూకాసురుని అనే రాక్షసుని వధించడం వలన మూకాంబికాదేవిగా ప్రసన్న వదనంతో పద్మాసనంలో 3 నేత్రాలతో శంకు, చక్ర, గదాయుధాలను ధరించి ఉంటుందంట. ప్రధానంగా దేవుడు స్వయంభు జ్యోతిర్లింగం. దీన్ని ఒక బంగారు రేఖ విభజిస్తుంది. ఒక పక్కన